నమస్కారం. రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సీటు విషయంగా కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోదలుచుకున్నాను. ప్రజలందరికీ కూడా అలాగే పార్టీ పెద్దలకు కూడా నా యొక్క ఆవేదనని, నా యొక్క బాధని మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. మరి ఈ రూరల్ నియోజకవర్గం అసెంబ్లీ సీటు విషయంలో సాక్షాత్తు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎవరితో అయితే నేను కలిసి 5 సంవత్సరాలు ఈ పార్టీలో పయనించానో సోదరులు లాంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి గారి తర్వాత అంతటి వ్యక్తి అయిన మంత్రి పొంగూరు నారాయణ గారు స్వయంగా నన్ను పిలిచి రూరల్ అసెంబ్లీ టికెట్ని నీకు ఖరారు చేశాము, మీరు పని చేసుకోండి, ముఖ్యమైన నాయకులకి, కార్యకర్తలకి, మీ శ్రేయోభిలాషులకి, మీ స్నేహితులకి, ముఖ్యమైన గ్రామాల్లో కానీ డివిజన్లలో కానీ ఉన్న పెద్దలకి మీరు తెలియచేసుకొని మరి పని కూడా వేగవంతంగా చేసుకోండి అని చెప్పారు. మరి నెల రోజులుగా అంతటి వ్యక్తులు చెప్పిన మాటను నేను శిరసా వహించి గత మాసం రోజులుగా ఎంతో పని చేసుకొని ఎంతోమందికి తెలియజెప్పుకొని అన్ని సన్నాహక కార్యక్రమాలు ఎన్నికలను ఎదుర్కొనేదానికి నేను చేసుకుంటున్న తరుణంలో హఠాత్తుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి రూరల్ టికెట్ ఖరారైందనే వార్తలు వచ్చాయి. ఈ పార్టీ టికెట్ కావాలని, పదవులు కావాలని నేను ఏ రోజు అడగలేదు. కేవలం పని చేసుకుని వెళ్ళటమే తప్ప నేను ఏ రోజు ఫలానా పదవి నాకు ఇవ్వండి అని నేను ఎవరిని కోరలే. మీరే చెప్పారు. ఎంతోమందిని ఈ రూరల్ నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఎంతోమందిని మీరు రంగంలోకి తీసుకువచ్చారు. వెల్లకూరు శ్రీనివాసులు రెడ్డి గారిని ఈ రంగంలోకి తీసుకొచ్చారు, మేయర్ గారిని తీసుకొచ్చారు, మరొక అభ్యర్థిని మీరు తీసుకొచ్చారు. నాకు మీరు టికెట్టు నాకు ఇవ్వకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు లాంటి ఒక సీనియర్ నాయకుడికి ఇచ్చారనేది నాకు బాధలేదు. ఆ చేసిన విధానం నాకు చాలా మనస్తాపాన్ని కలిగిస్తూ ఉంది. టికెట్ కావాలని నేను మిమ్మల్ని అడిగానా? మీకై మీరు పిలిచి చెప్పి నేను పని మొదలుపెట్టుకొని వాడ అంతా చెప్పుకున్న తర్వాత మా వాళ్ళందరికీ తెలియజేసుకొని నేను పనిలోకి దిగి చేసుకుంటున్నప్పుడు మీరు నిర్ణయం మార్చుకున్నప్పుడు కనీసం ఒక్క మాట నాకు చెప్పాల్సిన ధర్మం మీకు లేదా అని నేను అడుగుతూ ఉన్నా. నాకు చాలా బాధ కలుగుతూ ఉంది, చాలా మనస్తాపంగా ఉంది. ఎందుకు ఇలా అవమానిస్తున్నారు మమ్మల్ని? మేము కూడా 80 సంవత్సరాలుగా ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిని నేను. ఈ విధంగా మీరు నన్ను అవమానం చేయటం ఇది మీకు ఏమైనా భావ్యంగా ఉందా అని నేను తెలుగుదేశం పార్టీ పెద్దల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక మంచి కుటుంబం నుంచి ఎంతోమంది మాకు శ్రేయోభిలాషులు ఉన్న ఈ ప్రాంతంలో ఇంత అవమానం చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ఇది ధర్మమేనా అని నా యొక్క బాధను నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ పార్టీని వీడి మరో పార్టీలోకి వెళుతున్న సందర్భంలో కూడా ఒక మాటకి కట్టుబడి ఉంటాము, ఒక నాయకుడికి కట్టుబడి ఉంటాము, వాళ్ళ యొక్క విధానాలను పూర్తిగా నమ్మి మనం ఇక్కడికి వచ్చాము కాబట్టి వీళ్లతోనే కలిసి పయనిస్తామనే ఒక నిర్ణయం తీసుకొని నా కుటుంబాన్ని, నా సోదరులని, మమ్మల్ని మొదటి నుంచి మమ్మల్ని దీవిస్తున్న ఎంతోమంది శ్రేయోభిలాషుల్ని అందరినీ వదులుకొని మీతో నేను నడిచి వచ్చిన దానికి, కలిసి పనిచేసిన దానికి
మీరు నాకు ఇచ్చే బహుమానం ఇదా అని అడుగుతా ఉన్నా నేను. పెద్దలు పొంగూరు నారాయణ గారిని మంత్రి గారు ఎంతో గొప్ప వ్యక్తి, ప్రాబల్యం ఉన్న వ్యక్తి ఈ ప్రభుత్వంలో. మరి మీరు సాక్షాత్తు చెప్పిన మాటకే విలువ లేకపోతే ఎందుకు ఈ విధంగా నన్ను చేస్తున్నారని చెప్పి ఈరోజు నేను అందరినీ కూడా అడగాల్సిన పరిస్థితి. ఎన్నో మార్లు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సాక్షాత్తు వారే పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి నేను రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయను, నేను పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్నానని స్వయంగా వారే తెలియజేశారు. పెద్దల నిర్ణయాన్ని నేను ప్రశ్నించను, కానీ ఈ నిర్ణయంలో నన్ను ఎందుకు భాగస్వామిని చేయకుండా నన్ను పక్కన పెట్టారని మాత్రమే నేను అడుగుతున్నాను. పార్టీ పెద్దలని, మా ముఖ్యమంత్రి గారిని, పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారిని, మన మంత్రి నారాయణ గారిని, చంద్రమోహన్ రెడ్డి గారిని, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అమర్నాథ్ రెడ్డి గారికి నేను మళ్ళీ మనవి చేస్తూ ఉన్నా. చిత్తశుద్ధితో మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట నడిచి తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి మానవ ప్రాణాలు పెట్టి పనిచేస్తున్న మాలాంటి కార్యకర్తలకి ఈ విధంగా అవమానం చేయటం ఇది మీది సరైన చర్య కాదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి రూరల్ నియోజకవర్గ అసెంబ్లీ సీటు అనే నిర్ణయాన్ని మీరు పునఃసమీక్ష చేయాలి. ఇప్పటి వరకు కూడా చెప్పుకోలే నేను, ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు నేను పడుతూ కూడా ఈ పార్టీ యొక్క మంచిని ఆకాంక్షించానే కానీ, ఈ పార్టీ నాయకుల యొక్క అభ్యున్నతిని ఆకాంక్షించానే కానీ నేను ఎప్పుడు కూడా పొరపాటు చేయలే. మరి ఇటువంటి వ్యక్తికి ఎందుకు ఈ రకంగా మీరు చేశారనే ఒక బాధ, ఒక పార్టీ నుంచి ఒక సమాధానాన్ని నేను కోరుకోవటం న్యాయం కాదా, ధర్మం కాదా అని నేను ప్రజలకు కానీ మీ అందరికీ పార్టీకి కానీ తెలియజేస్తూ ఉన్నానండి.